హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాటి ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ ఈ మధ్యకాలంలో చూస్తే ఎంట్రీ లెవెల్ మొబైల్స్ వేవచ్చండి అయితే లాంచ్ చేస్తుంది. సో అందులో ఇప్పుడు మరో ఎంట్రీ లెవెల్ మొబైల్ అయితే తీసుకొచ్చింది. ఎక్కువ స్టోరేజ్తో కావాలి అనుకునే వాళ్ళకి ఎంట్రీ లెవెల్ మొబైల్ అయితే యూజ్ అవుతుంది అనమాట. అదే స్మార్ట్ 8 ప్లస్. ఇంతకుముందు స్మార్ట్ 8 హెచ్డి అని కూడా ఒకటి అయితే తీసుకొచ్చింది. తర్వాత దాంట్లో ఇప్పుడు మనకి స్మార్ట్ 8 ప్లస్ అని చెప్పేసి ఈ మొబైల్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఈరోజు ఈ మొబైల్ మనం అన్బాక్స్ చేసి మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము. సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో అయితే వస్తుంది. ఇది మనకి 128GB అలాగే 8GB ర్యామ్తో వస్తుంది. ఇక్కడ వీళ్ళు రాయడానికి 8GB ర్యామ్ అని రాశారు, కానీ ఇందులో వీళ్ళు యూజ్ చేసింది 4GB ర్యామే. మరో 4GB వచ్చేసరికి వర్చువల్ ర్యామ్. సో కాకపోతే వీళ్ళు 8GB అని రాస్తున్నారు. సో కంపెనీలు కొంచెం తగ్గించుకోవాలి, ఎందుకంటే సడన్గా ఎవరైనా బాక్స్ చూసి 8GB ర్యామ్ అని కొనేస్తారు. బట్ అసలు ఇది 4GB ర్యామే, ఇంకో 4GB వర్చువల్ ర్యామ్ అన్న సంగతి చాలా మందికి తెలియదు అనమాట. మామూలుగా ఇలాగ మనకి ఆన్లైన్లో అన్బాక్స్లు అలాగే రివ్యూ చూసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఆఫ్లైన్లో చాలా మందికి అయితే తెలియదు. ఇక అలాగే మ్యాజిక్ రింగ్ 6000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందని చెప్పి బాక్స్ మీద రాసి ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇక ఇక్కడ మనం ఎంఆర్పీ ప్రైస్ కనుక చూస్తే 9,999 రూపాయలు అని చెప్పి ఎంఆర్పీ ప్రైస్ అయితే ఉంది. అయితే ఈ మొబైల్ మీకు వీళ్ళు 7,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. లాంచ్ ఆఫర్ కింద. సో 6,999 రూపాయలకి అయితే ఫ్లిప్కార్ట్ ద్వారా మార్చి 9వ తారీఖు నుంచి సేల్కి అయితే రాబోతుంది. నౌటార్జీ బాక్స్ మనకి మొబైల్ ఫోన్ ఒకటి ఇస్తారు, అలాగే ఒక ట్రావెల్ అడాప్టర్ ఇస్తారు. ఇది మనకి 18W అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఒక టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది. పేపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇక ఫైనల్గా మనకి బ్యాక్ కేసులు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈసారి వీళ్ళు బ్యాక్ కేస్ సిలికాన్ కేస్ కాదు, హాట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. కొంతమందికి ఇది నచ్చుద్ది, కొంతమంది నచ్చదు. ఎందుకంటే సిలికాన్ అనేసరికి మనకి గీతలు పడదు, బట్ ఇది వచ్చేసరికి మనకి గీతలు పడుతుంది. కానీ లుక్ పరంగా చూసుకుంటే మనకి సిలికాన్ కన్నా ఈ హాట్ ప్లాస్టికే మంచి లుక్ అయితే ఇస్తుంది అనమాట. సో వేసిన తర్వాత మనం ఈ బ్యాక్ కేస్ యూజ్ చేస్తే యూజ్ చేస్తున్నట్టుగా కూడా అయితే ఉండదు అనమాట. అది బాగుంటుంది. ఇక మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ ఇదంతా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తోనే వస్తుంది. సో దీని వచ్చరికి షైనీ గోల్డ్ అని చెప్పి అయితే వీళ్ళు పిలుస్తున్నారు. బాగుంది. డిజైన్ వచ్చరికి మనకి ప్రీమియం లాగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఇన్ఫినిక్స్ అని అనిపిస్తుంది. టాప్ లో వచ్చరికి డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఈ కెమెరా సెటప్ మనకి యాపిల్ కెమెరా సెటప్ ఉంటుంది కదా, అలా తీసుకొచ్చారు. బట్ అసలు దాంతో కంపేర్ చేస్తే చాలా పెద్ద సైజ్ అయితే ఉంటుంది. అక్కడే మీకు రింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రింగ్ లైట్ అంటే ఇది క్వాడ్ లైట్స్ అనమాట. లోపల 4 LED లైట్స్ అయితే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా అని చెప్పి రాసి ఉంటుంది. ఇక చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది మనకి బాక్స్ ఫ్రేమ్ లాగా వస్తుంది అనమాట. ప్లాస్టిక్ ఫ్రేమే. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాన్ రాకర్స్ ఉంటాయి. ఇవే పవర్ బటన్ ని మీరు ఫింగర్ ప్రింట్ లాగా కూడా అయితే యూజ్ చేయొచ్చు. ఆ ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగుంది, కాకపోతే స్మూత్ గా అయితే అన్లాక్ అవుతుంది అనమాట. స్పీడ్ గా అన్లాక్ అయితే అవట్లేదు. అలాగే మీకు ఫేస్ అన్లాక్ కూడా ఇస్తున్నారు. సో ఇక టాప్ లో ఇటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కంప్లీట్ ప్లేన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ మీకు డెకేడ్ స్లాట్ తో వస్తుంది. రెండు సిమ్ కార్డు, ఒక మెమరీ కార్డ్ ని అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డ్ పెట్టుకొని మీరు 2TB వరకు మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇక సిమ్ స్లాట్ మీరు గమనించాలంటే చుట్టూ గ్యాస్కెట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మీకు IP53 రేటింగ్ తో అయితే వస్తుంది. అంటే చిన్న చిన్న వర్షం చెప్పులకి, చెమట చెప్పులకి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక బాటమ్ సైడ్ మీకు మెయిన్ స్పీకర్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ డిస్ప్లే వైపుకి వచ్చేస్తే ఈ డిస్ప్లే మీకు చుట్టూ బెజల్స్ చూసుకుంటే ఓకే, బట్ అసలు బాటమ్ సైడ్ చిన్న అయితే మాత్రం కొద్దిగా పెద్ద సైజులోనే ఉంటుంది అనమాట. ఫ్లాట్ డిస్ప్లే ఇది. అలాగే మీకు పంచ్ హోల్తో అయితే వస్తుంది. ఈ పంచ్ హోల్లోనే మీకు మ్యాజిక్ రింగ్ అని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ మ్యాజిక్ రింగ్ మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ లో ఛార్జింగ్ ఇండికేషన్కి, అలాగే బ్యాక్గ్రౌండ్ కాల్ని, అలాగే ఫేస్ అన్లాక్ కూడా అయితే చెప్తుంది. డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే మీకు 6.6 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది IPS LCD డిస్ప్లే. డిస్ప్లే బ్రైట్నెస్ రీడ్స్ వచ్చేసరికి పీక్ బ్రైట్నెస్ రేట్స్ 500 nits అయితే ఉంటాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే సన్ రైజ్ డిస్ప్లే అంటున్నారు. అంటే మీరు ఎండ్లోకి వెళ్ళినా సరే మీకు బాగా కనిపిస్తుంది అంటున్నారు. బట్ అలాగైతే మామూలుగా 500 బ్రైట్నెస్ రేట్స్ అంటే ఎలా ఉంటుందో మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే అలాగే ఉంటుంది. ఇక వీళ్ళు డిస్ప్లేకి ప్రొడక్షన్గా ఏ గ్లాస్ యూజ్ చేశారనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. స్ట్రాంగ్ గ్లాస్ అయితే యూజ్ చేసామంటున్నారు. ఇక డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందంటే హెచ్డి ప్లస్ డిస్ప్లే. నాకైతే అంత బ్రైట్గా వీళ్ళు ఏదో సన్ రైజ్ డిస్ప్లే అంటే అంత బ్రైట్గా అయితే ఏమనిపించదు. ఇంకోటి ఏంటంటే డిస్ప్లే కొద్దిగా డల్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. అంటే ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా సరే ఆ బ్యాక్గ్రౌండ్ వైట్నెస్ అనేది అంత వైట్గా అయితే ఏమీ లేదు. మైక్ని కూడా ఐకేర్ తీసుకున్నట్టున్నారు. అలా అయితే అనిపించింది. మీరు వీడియోస్ వాచ్ చేసినప్పుడు డైరెక్ట్ యూసేజ్లో మీకు ఇది తెలియదు. వైట్గా ఉన్నప్పుడు మన కట్అవుట్ ప్యాన్లో ఓపెన్ చేసినప్పుడు అక్కడైతే తెలుస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్లో మీకు
వేరే డెమెన్సిటీ G36 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 12 నానోమీటర్ మిలియన్ ప్రాసెసర్ అనమాట. పవర్ విఆర్ జీపీ అయితే ఇందులో ఉంటుంది. యాక్చువల్గా ఈ మొబైల్ మీకు ఆండ్రాయిడ్ 30లో గో ఎడిషన్తో అయితే వస్తుందన్నమాట. స్కిన్ వచ్చేసరికి వీళ్ళ XOS 13 కదా, ఆ స్కిన్ అయితే యూజ్ చేశారు. సో ఈ గో ఎడిషన్తో రావడం వల్ల మనకి మామూలుగా అయితే ఇది లైట్ ఓఎస్, అంటే ఆపరేటింగ్ సిస్టమ్, లైట్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మూత్గా ఉండాలి. బట్ నాకు అంత స్మూత్గా అయితే ఏమనిపించలేదు ఆపరేట్ చేసేటప్పుడు. లిటిల్ బిట్ మనకి ల్యాగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు పర్వాలేదు వాడే కొద్దీ. సో ఫస్ట్ నేను మొబైల్ ఆన్ చేసి సెటప్ చేసినప్పుడు మాత్రం ల్యాగ్ బాగా కనిపించింది. ఇప్పుడు వాడగా కొద్దిగా పర్వాలేదు అనిపించింది అనమాట. ఇక అలాగే ఈ మొబైల్ మీకు గేమింగ్ అయితే అంత ఇదిగా బీభత్సంగా మీకు ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తాయి. మామూలుగా నేను గోయిష్తో వస్తుంది. అలాగే మా యూఐ మనకి కొద్దిగా ల్యాగ్ ఉందంటే, అంటే హెవీ గేమ్స్ మీరు హోప్స్ పెట్టుకోమాకండి. ఆడగలిగిన బాగా ల్యాగ్స్ ఉంటాయి. మీరు ఈ టెంపుల్ రన్, ఈ క్యాండీ క్రష్ ఇలాంటి గేమ్స్ ఉంటాయి కదా, సో ఇట్లయితే ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఇక అలాగే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR 4X ర్యామ్ టైప్తో వస్తే స్టోరేజ్ టైప్ ఏంటి అనేది మీరు చెప్పట్లేదు కంపెనీలు అయితే మనం ఒకటే అనుకోవాలన్నమాట. EMMC స్టోరేజ్ టైప్తో వచ్చి ఉంటుంది. ఇక టోటల్ సెన్సార్స్ మనకి 70 సెన్సార్స్ అయితే ఇచ్చారు. కాకపోతే మనకి కావాల్సిన అన్ని సెన్సార్స్ని ప్రొవైడ్ చేస్తాను. అంటే ఎక్స్ట్రోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, అలాగే జీరో. సో ఇలాంటి మనకి కావాల్సిన మెయిన్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్పీకర్ విషయానికి వస్తే ఇది మీకు మోనో స్పీకర్తో వస్తుంది. అలాగే DTS సపోర్ట్ అయితే ఉంది. 3.5 ఆడియో పోర్ట్ కూడా ఇస్తున్నారు. FM రేడియో కూడా అయితే ఉంది. సో మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి FM రేడియోని అయితే చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ఆడియో అవుట్పుట్ ఉందంటే ఓకే, యావరేజ్ అనమాట. మనం ప్రైస్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి పర్వాలేదు అన్నట్టుగా ఆడియో అవుట్పుట్ అయితే ఉంది. కాబట్టి DTS ఇస్తున్నారు కాబట్టి సో ఏదైనా సపోర్ట్ ఉన్న ఆడియో మీరు వింటున్నప్పుడు కొద్దిగా గొప్ప మీకు బాగుంటుంది. అంటే ఈ స్పీకర్తో కాదు, ఇయర్ ఫోన్స్తో వింటేనే మీకు కొద్దిగా గొప్ప ఎఫెక్ట్ బాగుంటుంది. ఇక బ్యాటరీ చూస్తే మీకు 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే మొబైల్ వస్తుంది. సో 6000 mAh బ్యాటరీ అంటే మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే ఈజీగా 1.5 day 2 days అయితే వస్తుందన్నమాట. మామూలుగానే ఇందులో ఎక్కువగా గేమ్స్ అలాంటివి ఆడరు కాబట్టి 2 days కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే మీకు Type-C తో వస్తుంది కదా, అలాగే OTG సపోర్ట్ కూడా అయితే ఉంది. నువ్వు పెన్ డ్రైవ్ కూడా పెట్టుకొని సో పెన్ డ్రైవ్లో ఫైల్స్ని మీరు ఇందులో యాక్సెస్ చేయొచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ ఉంటుంది, వైఫై కాలింగ్ ఉంది, GPS సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. అంటే మెయిన్ కనెక్టింగ్ ఏవైతే ఉంటాయో సో వాటిని అయితే ఇస్తున్నారు. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది కెమెరాస్ వచ్చి సో రైట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరాస్ అయినప్పుడు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అపాచర్ 1.8తో అయితే వస్తుంది. సెకండరీ కెమెరా కెమెరా సో లేదంటే దాన్ని మీరు పరిగణలోకే తీసుకోవడం మంచిది. ఇక ఫ్రంట్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్తో వస్తుంది, అపాచర్ 2.0 అయితే ఉంటుంది. ఫ్రంట్ కూడా మీకు ఫ్లాష్ లైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక కెమెరాలో మీకు మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు స్లో మోషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యూటీ మోడ్ ఉంటుంది, పోర్ట్రైట్ ఉంటుంది, పనో, టైం ల్యాప్స్, ఏఆర్ షార్ట్స్ ఇవైతే ఇస్తున్నారు. ఇక అలాగే ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ 10x వరకు జూమ్ చేసి క్యాప్చర్ అయితే చేయగలరు. అలాగే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా మీకు 1080p 30 ఫ్రేమ్స్కి అయితే సపోర్ట్ ఉంటుంది. ఇలా కెమెరా క్వాలిటీ ఎలా ఉందంటే ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తున్నారు కదా, సో దీని ప్రకారం మీకు ఒక అచ్చలు అయితే వచ్చేసింది అనమాట. నాకైతే పర్వాలేదు అనిపించింది. బడ్జెట్ చూస్తే 7000 రూపాయల లోపు వస్తుంది అనమాట. ఆ బడ్జెట్లో చూసుకుంటే ఈ కెమెరా పంతను పర్వాలేదు అన్నట్టుగానైతే ఉంది. వెయ్యి చూసుకుంటే వీళ్ళు ఇక్కడ ఫ్రంట్ కెమెరాకి 720p కాకుండా 1080p అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నాకు ఎలా అనిపించింది ఈ మొబైల్ అంటే సో మెయిన్ బడ్జెట్ సో 7000 రూపాయల లోపు మీరు ఒక మొబైల్ కూడా 128GB వేరియంట్ కావాలి అనుకుంటే సో తీసుకోవచ్చు. మీకు లుక్ కూడా బాగా ఉంటుంది, రింగ్ లైట్తో వస్తుంది బ్యాక్ సైడ్. అలాగే మీకు కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. సో కాల్ రికార్డ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి అయితే తెలియదు. ఇది కూడా ఒక మంచి విషయం చెప్పొచ్చు. కాబట్టి నాకు ఎక్కడ మైనస్ అనిపించిందంటే కొద్దిగా ల్యాగ్ ఉందన్నమాట. UIలోనే ల్యాగ్ ఉంది, అలాగే బో ఇష్యూతో వస్తుంది. ఇది కొంచెం నాకు మైనస్ అనిపించింది. అలా కాకుండా మీరు అసలు బో ఇష్యూనే అవసరం లేదు మాకు అనుకుంటే రీసెంట్గా మనం infinix Hot 40i అనే మొబైల్ కూడా అన్బాక్స్ చేసాం. అది కూడా అయితే మీకు 6,000 రూపాయలు అయితే వస్తుంది. సో దాన్ని నిలుపుకోవచ్చు. దాంట్లో దీంట్లో డిఫరెన్స్ ఏమిటి అంటే 5000 mAh బ్యాటరీ యూనిసాఫ్ట్ ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మీడియాటెక్ ఎల్ఈ వచ్చి 36 ప్రాసెసర్తో వస్తుంది. ఇవే నాకు కనిపించిన డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ మనం మాట్లాడుకునేవి. మిగిలిన ఆల్మోస్ట్ స్కెచెస్ ఎక్కువ ఒకలాగే ఉంటాయి, డిజైన్ పరంగా కూడా సేమ్ ఎక్కువ ఒకలాగే అయితే ఉంటాయి. ఇన్ఫినిక్స్ ఈ మధ్యన తీసుకొచ్చే మొబైల్స్ ఏవైతే ఇట్లా ఉన్న మొబైల్స్ ఉన్నాయో ఒకే డిజైన్లో చాలా తీసుకొచ్చేసింది. ఇది 4-5 అనుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8+ సో మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉందనే విషయాన్ని నా ఇనిషియల్ ఇంప్రెషన్ ద్వారా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.